హాయ్ హలో నమస్తే. నేను సందాన్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక కొత్త స్నాక్స్ ఐటమ్ అండి చూపించబోతున్నాను. ముందుగా శనగబేడలండి. ఇవి శనగబేడలు నానబెట్టుకున్నానండి. ఉదయం నేను ఒక 4 అవర్స్ ఏమో నానబెట్టానండి. నానబెట్టి తర్వాత వేరుశనగ గుండ్లు, పసుపు, కారం, అటుకులండి. ఇవి జొన్న అటుకులండి. ఇవి మన మామూలు రైస్ అటుకులు కాదు, ఇవి జొన్న అటుకులు. తర్వాత ఇవి వచ్చేసి బాస్మతి రైస్ బొరుగులండి, మురమరాలు అంటారు కదా, ఇవి బాస్మతి రైస్ అండి ఇవి. తర్వాత సాల్ట్ కూడా మనము వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ముందుగా వేరుశనగ గుండ్లు వేసి ఆయిల్లో తీస్తానండి. ఎందుకంటే అవి ఆల్రెడీ మామూలుగా మనం వేయించి పెట్టుకుంటాం కదా, ఇంకా కొంచెం వేయిస్తే సరిపోతుంది. అందుకని నేను వేయిస్తానండి. తర్వాత కరివేపాకు కూడా అండి, కరివేపాకు, కొంచెం ఎర్రగా అయితే సరిపోతాయండి. ఎందుకంటే మామూలుగా వేగినాయి కాబట్టి. జొన్న అటుకులు హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి అవి మనకు అమ్మటానికి వచ్చాయండి. వస్తే నేను తీసుకున్నానండి. అయితే రేటు కూడా ఎక్కువేనండి. 3 పావుసేర్లు వచ్చేసి 100 రూపాయలండి. అవి అయితే 2 పావుసేర్లు వచ్చేసి 100 రూపాయలండి. ఇది బాస్మతి రైస్. అయిపోయాయండి. తర్వాత ఇప్పుడు మనం ఇవి శనగబేడలు వేసుకుందామండి. ఇవైతే కొంచెం లేటుగా వేగుతాయండి. శనగబేడలు కొంచెం లేటుగా వేగుతాయి. వేగుతూ ఉన్నాయండి. ఇంకా కొంచెం వేగాలండి. అయితే మనం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందామండి. ఇవి కూడా లాస్ట్లో వేయించేసుకొని వేసుకుందాము. ఇవి నానినాయి కదండి బాగా, అందుకని లేట్ అవుతాయండి. ఇవి
నాన్నాయి కాబట్టి లేట్ అవుతూ ఉంటాయి. ఇవి వేసినప్పుడు మనము పసుపు ఇవి వేసేద్దామండి, ఎందుకంటే ఈ వేడి మీద ఇవి పచ్చి వాసన లేకుండా ఉంటుందండి. తర్వాత కారం కూడా వేసుకుందామండి. తర్వాత సాల్ట్ అండి. వేప వస్తుందండి, కొంచెం కొంచెం వేగితే సరిపోతుంది. తేలిగా పడ్డాయి. తర్వాత నేను ఈ బాస్మతి రైస్ బరుగులు కూడా వేసేసుకున్నాను ఇందులో. తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎర్రగా వచ్చింది కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాము. ఇది కొంచెం వేగాక కరివేపాకు మళ్ళీ మనం లాస్ట్లో జీడిపప్పు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు క్రిస్పీగా వస్తే సరిపోద్దండి, ఇది పెద్దగా వేగబడలేదు. తర్వాత జీడిపప్పు, అన్నీ బాగా తీసి వేసుకున్నాక చూపిస్తానండి. ఇంతేనండి, ఇవి మనం బాగా కలుపుకొని స్టోర్ చేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. లేదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసాక ఏమైనా కావాలి అని అంటే మనం ఇలా పెట్టేసేయచ్చండి. మంచిగా టేస్టీగా ఉంటాయి, టైం పాస్ కూడా అవుతుంది. మంచి స్నాక్స్ అండి ఇది.
మంచి కలర్ఫుల్ స్నాక్స్. అంతేనండి. ఓకేనా? మీకు ఈ స్నాక్స్ నచ్చింది అనుకుంటే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.